సాధారణంగా రాజకీయాల్లో ఉండేవారు వాటిని వదులుకోలేరు. ఆ విషయంలో నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వైపే చూస్తారు. అలా ఇప్పుడు విజయసాయిరెడ్డి ఓ జాతీయ పార్టీలోకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది కాస్త ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విజయసాయిరెడ్డి ఏ పార్టీలోకి మారబోతున్నారు? ఇది ప్లాన్ బిలో భాగమేనా? బీజేపీలోకి విజయసాయిరెడ్డి. రాజ్యసభ సభ్యత్వం దక్కేనా? ఇది బీజేపీ ప్లాన్ బిలో భాగమేనా? వైసీపీ విజయసాయిరెడ్డి ఇక మీదట బీజేపీ విజయసాయిరెడ్డిగా మారనున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల ఆయన మాట్లాడిన మాటలు కూడా అందుకు అర్థంగా కనిపిస్తున్నాయంటున్నారు కొందరు. తాను ప్రస్తుతానికి ఏ పార్టీలో లేను అని అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేను అన్నట్లే కదా అని ఆనాడే అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన వచ్చే వారమే కమలం కండువా కప్పుకోబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాగా విజయసాయిరెడ్డి జనవరి 25న తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాను వ్యవసాయం చేసుకుంటానని కూడా చెప్పారు. ఇక రాజకీయ సన్యాసమే అని అన్నారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ రాజీనామా వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందని అంటున్నారు. దీని వెనుక బీజేపీ ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఆ ప్రచారమే ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. ఆయన ఇప్పుడు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారట. మరోవైపు ఆయన రాజీనామా కంటే ముందే ఇదంతా అనుకుని చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా వైసీపీకి రాజీనామా చేసి అలా బీజేపీ తీర్థం పుచ్చుకుంటే అది రాజకీయంగా ఇబ్బంది అని భావించే ఆయన కొంత టైం రాజకీయానికి దూరంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే మరో 2-3 నెలల పాటు ఇలాగే ఉండి జూన్ లేదా జూలైలో బీజేపీలో చేరాలని విజయసాయిరెడ్డి తలచారట. కానీ ఆయన సన్నిహితులు మాత్రం ఆయన మీద ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. ఎక్కువ కాలం రాజకీయాలకు దూరంగా ఉంటే ప్రజలకు దూరం అవుతావన్న వాదన వినిపించింది. అది కూడా ఇబ్బంది అవుతుందని, ఛాన్స్ ఉన్నప్పుడు అవకాశాలు అంది వచ్చినప్పుడే అందుకోవాలన్న వారి సూచనలు సలహాలతో పాటు ఆయన కూడా వ్యూహాత్మకంగా ఆలోచించే బీజేపీలో చేరిపోతున్నారని అంటున్నారు. అసలు విజయసాయిరెడ్డి రాజీనామాతో బీజేపీకి ఏం లాభం? ఇదే ఇప్పుడు అందరి డౌట్. కానీ ఆయన రాజీనామాతో ఖాళీ అయ్యే స్థానాన్ని బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందట. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేయడం వల్ల ఏర్పడిన ఆ ఖాళీని భర్తీ చేయడానికి త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఈలోగా విజయసాయిరెడ్డి బీజేపీలో ఉంటే తిరిగి ఆయనకే పార్టీ ఆ ఎంపీ సీటు ఇచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరుగుతోంది. ఇదే సమయంలో ఈ రాజీనామా వ్యవహారాన్ని అదునుగా చేసుకుని టీడీపీకి చెక్ పెట్టాలని చూస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అంటే బీజేపీ ఎంపీగా ఏపీ నుంచి నెగ్గి మరీ విజయసాయిరెడ్డి మళ్లీ పార్లమెంట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఇక చూస్తే పార్లమెంటు సమావేశాలు రేపటితో ముగుస్తున్నాయి. అది జరిగిన 1-2 రోజుల తేడాలో కమలం పార్టీలో విజయసాయిరెడ్డి చేరిక అన్నది ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరితే ఏపీ రాజకీయాలు సరికొత్త మలుపు తిరగడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే అది బీజేపీ ప్లాన్ బిగా మారుతుంది. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా బీజేపీ ప్లాన్ ఏతో పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేస్తుంది. అంటే అక్కడి లోకల్ పార్టీలతో కలిసి మొదట ప్రజల్లోకి వెళ్తుంది. ఆ రాష్ట్రంపై కొద్దిగా పట్టు రాగానే ప్లాన్ బి స్టార్ట్ చేస్తుంది. అంటే అప్పటి వరకు కలిసున్న లోకల్ పార్టీని పక్కన పెట్టి సొంతంగా బలపడే ప్రయత్నాలు చేస్తుందన్న టాక్. ఇలా మహారాష్ట్రలో శివసేనపై ఇదే ఫార్ములాను అనుసరించారు కమలనాథులు. సేమ్ ఇప్పుడు కూడా ఇదే వ్యూహాన్ని ఏపీలో అనుసరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.